20-30 సంవత్సరాల క్రితము ఒక మాట మాట్లాడినా, ఒక పాట పాడినా, ఒక సినిమా తీసినాయండి, ఎంతో చక్కగా ఉండేవండి. వ్యక్తుల్ని చక్కగా నిలబెట్టేవారు, కుటుంబాలని చక్కగా బలపరిచే సినిమాలు ఉండేటివి. కుటుంబాలకు సంబంధించిన ఎన్నో సినిమాలు చక్కని మంచి మీనింగ్ వచ్చేటివి ఉండేటివండి, పాటలైనా సినిమాలైనా సరే. అందుకే చూడండి, పండంటి కాపురం, భార్యాభర్తల అనుబంధం, అన్నదమ్ముల అనుబంధం, ఇలాంటి వాటి వల్ల ఏమవుతుందంటే కుటుంబాలు బలపడతాయి. మరి ఈరోజు బలాదూరు, పోకిరి, తిట్లే. సినిమా పేర్లు ఏంటండి? సినిమా పేర్లే తిట్లు. దేశముదురు, దేశ దిమ్మరి, చూసారా? పేర్లు వ్యక్తిగా వచ్చినప్పుడు ఇక సినిమాలో ఏముంటుంది చెప్పండి? మనకు మంచి ఏమైనా కుదురుతుందా? ఒకళ్ళేమో తగ్గేదేలే అంటారు, దేవుడు తగ్గించాడు ఒకసారి. అంటే ఎవ్వరు చూడండి, సినిమాల్లో ప్రభావితం అయిపోయి ఈరోజు అలాగే నడుస్తున్నారు. అంటే సినిమాలు ఒకనాడు ఉన్నట్టుగా కూడా ఇప్పుడు ఉండట్లేదు. ఒకనాడు మంచి మంచి పాటలు ఉండేటివి, ఇప్పుడు అవి కూడా ఉండట్లేదు. కానీ ఈరోజు కుటుంబాలు కానీ వ్యక్తులు కానీ అండి, సినిమాలు చూసి కూడా ఎంతో ప్రభావితం అయిపోతున్నారు, తప్పు త్రోవల్లోకి వెళ్ళిపోవడానికి. దొంగ సినిమా చూస్తే దొంగతనాలు మొదలెట్టేస్తున్నారు, చూసారా? బ్యాంకు దోపిడీ సినిమాలు చూస్తున్నారు, బ్యాంకు దోపిడీలు ఎలా చేయాలో తెలిసేసుకుంటున్నారు. అంటే ఏం నేర్పుతున్నారు సమాజానికంటే? ఇదిగో తల్లిదండ్రులు బాధ పెట్టే సినిమాలే వస్తున్నాయి, పిల్లలు చెడిపోయే సినిమాలే వస్తున్నాయి. ఈరోజు ఎన్నో ఉన్నాయండి. అందులో కొన్ని మంచి తీసుకుంటామా, మంచి ఎవరు తీసుకోరండి. అందరికీ చెడే కావాలి, అందరికీ తప్పుగా ఉండేటివే బాగుంటాయి. మంచి చెప్తే ఎవరు రారండి. అందుకేనండి యేసుక్రీస్తు మాటలు చెప్తామంటే ఎంతమంది వస్తారు చెప్పండి? అదే ఇక్కడ పెద్ద స్క్రీన్ వేసి సినిమా చూపిస్తున్నారు అనుకోండి, ఎంతమంది వస్తారు చెప్పండి? అదా అక్కడే తెలిసిపోతుంది. మంచి మాటలకు మనం విలువిస్తున్నామా, చెడు తలంపులు తిప్పేటటువంటి వాటికి మనము విలువిస్తున్నామా?